హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉషా హౌస్. నేను రీసెంట్గా మా బాబు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. అక్కడ వాళ్ళ ఇంట్లో చాలా రకాల మొక్కలను చూశాను. ఇక్కడ లేని మొక్క అంటూ లేదండి వీళ్ళ ఇంట్లో. ఈ మొక్కలన్నీ చూసిన తర్వాత కంపల్సరీ ఒక వీడియో చేయాలని చెప్పేసి నేను తీశాను. కానీ ఇవన్నీ కూడా క్లారిటీగా ఒక్కొక్కటి తీద్దామంటే నాకు వీటి పేర్లు అవన్నీ తెలియదు కాబట్టి అలా నార్మల్గా వీడియో తీశాను. ఇది బయట అనమాట. లోపల చూస్తే చాలా బాగుంటుందండి. లోపలైతే చాలా మొక్కలు ఉన్నాయి, కలువ పూలు, అలాగే ఇక్కడ అన్నీ ఎక్కువ బోన్సాయి మొక్కలు ఉన్నాయన్నమాట. వీళ్ళు ఇక్కడ చాలా రకాల మొక్కలను పెంచుతున్నారు కదా. ఇందులో కొన్ని మొక్కలు ఏంటంటే స్పెషల్, వాటికి మట్టితో అవసరం లేకుండా ఓన్లీ కొబ్బరి పీచులోనే వేర్లు వచ్చి అక్కడ అందులోనే అవి పెరిగేలాగా మా బాబు వాళ్ళ ఫ్రెండ్ ఫాదర్ చేస్తున్నారండి. ఆయనకి మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్ అంట. ఇక్కడ లేని మొక్క అంటూ లేకుండా అన్ని మొక్కల్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో పెంచుతున్నారు. డెకరేషన్ కూడా బాగా చేస్తారు, చక్కగా చిన్న చిన్న కుండీల్లో అయినా మొక్కల్ని పెంచేయటం ఆయనకి బాగా ఇష్టం. పైన టెర్రస్ పైన చాలా మొక్కలు ఉంటాయండి. అవన్నీ చూస్తే మీకు చాలా ఆశ్చర్యపోతారు మీరు, అంత బాగుంటాయి. అది తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే కింద ఉన్న మొక్కలన్నీ కూడా వీడియో తీశాను చూడండి. ఇక్కడ ఆయన ఏంటంటే ఒక కొమ్మలు ఉంటాయి కదా, పెద్ద కొమ్మలు, చెట్టు కొమ్మల్లో చిన్న చిన్న మొక్కల్ని కొబ్బరి పీచుల్లో పెట్టేసి పెడుతూ ఉంటారనమాట, పెంచుతుంటారు. అలాగే ఇక్కడ ఎండిపోయిన కొమ్మ ఉంది చూడండి, ఈ కొమ్మకి కూడా చిన్న చిన్న కుండీలను తగిలించారు. ఇప్పుడు మీకు నార్మల్గా మనం తుంచి పక్కన పెట్టిన కొమ్మలకి వేర్లు రావాలంటే ఏం చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక కుండీలో మొత్తం కొబ్బరి పీచు వేసేసి ఆ కొబ్బరి పీచులో కొమ్మల్ని ఇందులో పెట్టారు. ఇందులో లైట్గా వాటర్ స్ప్రే చేస్తూ ఉంటే ఆ కొబ్బరి పీచులో ఉన్న తడికి అదంతా కూడా పీల్చుకొని ఈ కొమ్మలకి వేర్లు తయారవుతున్నాయి. ఇలా ఒక మొక్కను తీసుకొచ్చి ఆయన చాలా కొన్ని మొక్కల్ని, ఒక 10 మొక్కలను అలా తయారు చేస్తుంటారనమాట. ఇది అదొక రకమైన మొక్క అండి, దాని పేరు నాకు సరిగ్గా తెలియదు. కానీ పువ్వు పూచిందంటే మాత్రం 3 months అయితే ఉంటుందంట. ఇది వైలెట్ కలర్లో ఫ్లవర్ వచ్చేసి చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదా మామిడి చెట్టుకి ఎలా వేలాడి తీశారో. ఇక్కడ మామిడి చెట్టు ఉంటే ఆ కొమ్మకి చిన్న చిన్న కుండీల్లో మొక్కల్ని పెట్టి వేలాడి తీస్తున్నారు. ఇందాక మీకు చెప్పాను కదా కొమ్మలకి వేర్లు వచ్చేలాగా చేయటం అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇవి అలాగే తయారయ్యాయి అన్నమాట. కొమ్మలు తీసుకొచ్చేసి కొంచెం కొబ్బరి పీచులో పెట్టేసి లైట్గా వాటర్ స్ప్రే చేస్తూ ఉంటే కొన్ని రోజులకి వాటంతట అవే వేర్లు వచ్చేస్తాయి అన్నమాట. ఇంక ఇలాగే ఆయన ఉంచేసి లైట్గా వాటర్ స్ప్రే చేస్తూ ఉంటారు. వీటికి పూలు పూస్తాయి. ఆ పువ్వులు కనీసం 3 months పైనే ఉంటాయంటండి. పూలు మీకు చూపిస్తాను చూడండి. కొండి వైలెట్ కలర్లో ఉన్నాయి కదా, ఎంత బాగుందో. ఇది అసలు కుండీలో మట్టి కానీ ఏమీ లేకుండా ఓన్లీ ఎండిపోయిన కొమ్మకి కొబ్బరి పీచు పెట్టేసి ఆయన ఈ మొక్కను పెంచేస్తున్నారు చూడండి, ఎంత బాగుందో. ఈ ఐడియా అయితే నాకు బాగా నచ్చింది. చూసారు కదా, లోపల కొబ్బరి పీచు ఉంది, అందులో ఈ కొమ్మల్లో నుంచి వేర్లు వచ్చి చక్కగా ఇందులోనే ఈ చెట్టు బతుకుతుంది. ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా పైన టెర్రస్ మీద కూడా చాలా రకాల మొక్కలు ఉన్నాయండి. అవైతే పెద్ద పెద్ద మొక్కలు అనమాట, అన్ని బోన్సాయి మొక్కలే ఉన్నాయి. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంటి పక్కన గేట్ పక్కన స్టార్టింగ్లో ఇంకా ఇట్లా ఒక స్టాండ్ లాగా ఉంచి దాని మీద పెట్టారు. ఇక్కడ చింత చెట్టు చూస్తున్నారు కదా మీరు, చింత చెట్టు, అలాగే పైన అయితే మర్రి చెట్లు కూడా ఉన్నాయండి. మర్రి చెట్టుతో సహా పెద్ద పెద్ద చెట్లన్నింటినీ కూడా ఆయన ఇంట్లోనే పెంచేస్తున్నారు మొత్తం. ఇలా ఇన్ని చెట్లు ఇంట్లో ఉంటే స్వచ్ఛమైన గాలి, వాతావరణం మనకి చాలా బాగుంటుంది. కానీ దానికి తగ్గ పని కూడా ఉంటుంది. కానీ ఓపిక చేసుకొని ఇలా మొక్కలు పెంచితే మాత్రం ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు పైన మొత్తం చూసేయండి. ఇక్కడ ఈ మొక్కలన్నీ విడివిడిగా పేర్లు చెప్దామంటే నాకు వాటి పేర్లు తెలియదు కదా అని చెప్పేసి నేను నార్మల్గా వీడియో తీసేసానండి. ఇక్కడ ఉన్న మొక్కల్లో మీకు వేటి పేరు అని తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అలాగే వీటిలో ఒక కుండీలో వాక్కాయ చెట్టు కూడా ఉంటుంది.
మీరు వీడియోలో చూడొచ్చు తర్వాత.